సరే నాకు ఒక డౌట్. మొదటగా దేవతల్ని ఆవాహన చేసి నీ శరీరంలోకి పంపించుకున్నావు, తర్వాత దెయ్యాలని ఆవాహన చేసి నీ శరీరంలోకి పంపించుకున్నావు, ఒక దెయ్యాన్ని అయితే అసలు బంధించి మరి నీ శరీరంలో బంధించేసావు. మరి దెయ్యాలు దేవతలు ఆ శరీరంలో ఉన్నప్పుడు మరి ఆ శరీరానికి ఏం జరగట్లేదా? అదే ట్రైనింగ్ కదా, అఘోరా ట్రైనింగ్. నాకు అట్లనే ఇష్టం ట్రైనింగ్ అన్నది. ఒకసారి ఒక ట్రైనింగ్ అడిక్ట్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ లేకపోతే మీకు ఉండలేరు మీరు. నాకు ఎస్ ఐ నీడ్ మనీ, ఎస్ ఐ వాంట్ టు బిల్డ్ అ బిగ్ ఆశ్రమ్ అండ్ డూ థింగ్స్, బట్ నా ట్రైనింగ్ నాకు ప్రయారిటీ ఫస్ట్. నాకు ట్రైన్ అయితే లేనంటే ఆ రోజు నాకు అన్నం తినబుద్ధి కాదు, బిర్యానీ తినబుద్ధి కాదు, మంచిగా అనిపించదు. అందుకొరకు నేను ట్రైన్ అవుతా ఉంటాను ఆల్ ద టైం. నాకు ట్రైనింగ్ ఉండాలని చెప్పి నేనే వాటిని నా మీద అటాక్ చేసుకోండి అని చెప్పి అట్లా వదిలేస్తా ఉంటాను. అట్లా అందుకు నేను ఎవ్రీ టైం నేను ఈ జపం చేసి అది చేసి ఇది చేసి ఉంటే నాకు ఉంటది. ఇది బంద్ చేసిన. ఏందా సంచి ఏంది? ఇదేం లేదు, సంచి ఉంది, ఇది ఒక రుద్రాక్షమాల అంతే. ఓకే, జపం చేస్తా ఉంటావా ఇప్పుడు? చేస్తా ఉంటా, వీళ్ళంత వరకు చేస్తా ఉంటా. యూట్యూబ్ తర్వాత అయితే లేదు, నాకు టైం దొరకలేదు, పనులు ఎక్కువైపోతున్నాయి. ఎందుకు మార్కెటింగ్ మీద ఫోకస్ పెట్టావా? మార్కెటింగ్ అయింది. మార్కెటింగ్ వచ్చిన ప్రెసెంట్ అయితే నేను తిరుగుతున్నా, ఇన్వెస్టర్స్ కోసం చూస్తున్నా. ఆశ్రమాలు పెట్టాలి, అబ్రాడ్లో. ఆశ్రమాలు పెట్టి ఏం చేద్దామని? డబ్బు సంపాదించాలి. ఓకే, ఫైనల్ ఎజెండా మాత్రం డబ్బు సంపాదించాలి. 10,000 కోట్లు అంతే. 10,000 కోట్లు అంతే. ఇంకా తర్వాత నాకు 1 రూపీ వద్దు, నాకు మిగతా అంతా ఎవరేమైనా చేసుకో. ఏం చేస్తావా 10,000 కోట్లతో? పెద్ద ఆశ్రమం కట్టుకుంటా, సెల్ఫ్ సస్టైనింగ్ ఆశ్రమం. సొసైటీ నుంచి బయట ఉండి ఒక శ్మశానం ఓరియంటెడ్ ఆశ్రమం కట్టుకుంటా. మంచిగా 10,000 కోట్లతో ఆశ్రమం కట్టించి తర్వాత అసలు లోపల ఉన్న దెయ్యాలని అలాగే బయట ఉన్నటువంటి కొంతమందిని అందరిని ట్రైన్ చేసి స్టూడెంట్స్ మొత్తం 7 బిలో 20 ఏజ్ ఉంటే వాళ్ళకి ఫ్రీ ఫుడ్, ఫ్రీ. నిత్యానంద స్వామిగా మారుతా ఉంటావు అయితే? నిత్యానంద వెజిటేరియన్ కదా, తన పరంపర వేరు. తను కూడా ఏం లేదు, తను కూడా గురువే. నాది నాన్ వెజ్, అఘోరా పరంపర మనది. మన నాన్ వెజ్. ఇప్పుడు అసలు అఘోరాగా మారేవా? అవతారం అదేనా ఇప్పుడు? నేను అఘోరా గురువుని అంటున్నా నేను. అంటే నా వైబ్రేషన్ అట్లా కనిపించట్లేదు. సొసైటీలో నన్ను చూసి ఎవరు భయపడద్దు అని చెప్పి నేను ఈ లోవర్ వైబ్రేషన్ పెట్టుకున్నా. నా రియల్ వైబ్రేషన్ చాలా ఇంటెన్స్ ఉంటది. మళ్ళీ పబ్లిక్ మనకి వైబ్రేషన్ తో నన్ను ఏదైనా భయపించగా ఒకసారి టోటల్ అన్లాక్ చేసిన అంటే మీరు చాలా భయపడతారు. పర్లేదు, వద్దు. నేను కూడా అనుభవం అంటే అనుభవాన్ని కానీ నాకు ఇన్వెస్టర్స్ కావాలి, నాకు వాలంటీర్స్ కావాలి, నాకు మన 4 పనులు చెప్పేటోళ్ళు, బిజినెస్ డీల్ ఇచ్చేటోళ్ళు కావాలి. నేను భయభ్రాంతులకు గురి చేసేటట్టుంటే నా దగ్గరకు రాదు. ఐ కెనాట్ బి ఈట్, ఐ కాంట్ ఈట్ వితౌట్ మనీ. అందుకొరకు నేను ఇట్లా లోవర్ డబ్బుల్ని బ్లింకిట్లో ఆర్డర్ పెట్టుకొని బాదాము, కాజు అన్ని ఆర్డర్ పెట్టుకొని, చికెన్, మటన్ ఆర్డర్ పెట్టుకొని తింటా. తింటా నేను రోజు నాన్ వెజ్ తింటా. ఓకే, అఘోరాగా మారేవు కదా, పంచమకరాలను పాటిస్తా ఉంటారు. గురువుగా మారినా. సరే, అఘోరాలు చాలా మంది పంచమకరాలు పాటిస్తూ ఉంటారు. ఏంది పంచమకరాలు అంటే ఏంది? పంచమకారాలు అనేది అఘోర సాధనలో మీరు ఎదగడానికి గ్రంథాలలో గురువులు ఇచ్చిన సాధన. కానీ పంచమకారాలు అవసరం లేదు మీరు సాధన చేయాలంటే. నేను శృంగారం పాటించను, ఫ్యూచర్ లో పాటిస్తా కావచ్చు నాకు నచ్చిన వాళ్ళైతే. 3 years నుంచి నేను సెలిబ్రేట్. ఏంది ఎవరితో సంభోగించలేదా ఇప్పటి వరకు? 3 years నుంచి చేయలేదు. 3 years కి ముందు సంభోగించిన. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుండే, సంభోగం జరిగింది. ఇప్పుడు ఏదైనా శక్తులు ఇచ్చావా? ఇవ్వలేదు. తనకు ఆ అర్హత ఉన్నట్టు నాకు అనిపించలేదు, హ్యాండిల్ చేసే కెపాసిటీ. తన శరీరాన్ని నీకు అర్పించింది కదా, మరి ఏదో ఒక శక్తులు ఇవ్వాలి కదా. ఇట్లయితే నా మనసుని అర్పించిన శక్తులు స్టూడెంట్స్ కి అంతే. తమ్ముడే పేకటే అన్నట్టు. ఫ్యామిలీ అయిపోయి స్టూడెంట్స్ నాకు ఎక్కువ ఎవరేమైనా కూడా. సరే, ఇవన్నీ కాదు కానీ పంచమకారాలు అంటే ఏంది? పంచమకారాలలో మద్యం, మాంసం, మిథునం, ముద్ర, ఇంకోటి ఏదో నాకు కూడా తెలియదు. అదేంది? తెలియదు, అదే అంటున్నా కదా నేను. అఘోరాగా నువ్వు సాధన చేసావుగా, ఇదే నేను చెప్పేది. అఘోరా మీద బయట చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. ఒక నిమిషం, నేను అడిగేది ఏంటంటే నాకు క్లారిటీ ఇవ్వు. చెప్పండి. అఘోరాలందరూ పంచమకారాలను పాటిస్తారు, తప్పు? అవసరం లేదు. మరి పంచమకారాలను ఎవరు పాటిస్తారు? ఇప్పుడు జిమ్ లో ఎట్లనైతే జిమ్ కి వెళ్తేనే. సరే, జిమ్లు వదిలేద్దాం. చెప్పండి, మీకు ఆన్సర్ మీరు మొత్తం మాట్లాడించినాక మీరు చెప్పండి. సరే, కానీ జిమ్కి వెళ్తేనే మజిల్ బిల్డ్ అవుతుంది అన్నది ఎంత పెద్ద మిత్తో, పంచమకారాలు ఉంటేనే అఘోర సాధన జరుగుతుంది అని అంత పెద్ద మిత్. అట్లనే నరబలి ఉంటేనే దేవత సిద్ధిస్తా అన్నది కూడా అదొక మిత్. అది మిస్కన్సెప్షన్స్ ఇవన్నీ. నేను కూడా ఫస్ట్ నిజమే అనుకున్నా, సాధనలో దిగిన తర్వాత నాకు అర్థమైంది ఇవన్నీ అవసరం లేదు. ఇప్పుడు నువ్వు అఘోర సాధన చేసేటప్పుడు ఎవరన్నా బలి ఇచ్చావు? కొంప తీసి ఇవ్వలేదు. నేను మనుషులు ఎందుకు ఇస్తాం? నేను నా ఆకలికి నేను కోడిని ఇచ్చిన,
నాకు తెలిసిన వాళ్ళు మేకల్ని ఇస్తే తిన్నా అంతే, అదేం లేదు. ఎట్లా వండుకొని తింటావా లేకపోతే పచ్చియేనా? పచ్చి తినాం, వండుకొని తింటాం, మసాలా వేసుకొని అన్ని వేసుకొని తింటాం, అట్లేం లేదు. తినగలుగుతా, అది వేరు. ఏ ఆహారం తినగలుగుతావు, ఏ ఖరాబ్ అయిన ఫుడ్ కూడా తినగలుగుతా. అదేంది అంటే అఘోరాలు శవాల మీద కొంత మాంసపు ముద్దలు పీక్కొని తింటారని, ఇది వాళ్ళ ఆచారంలో భాగం అని చాలా మంది చెబుతూ ఉంటారు. మరి ఎప్పుడు తినలేదా శవాల మీద నువ్వు పేలాలు వెళ్ళుకోరు? శవాల మీద పేలాలు కానీ శవాన్ని కానీ తినాల్సిన అవసరం రాలే. ఇప్పుడు సమాజంలో ఫుడ్ ఉంది, డబ్బులు పెడితే ఫుడ్ వస్తుంది. ఇంత ఫుడ్ ఉన్నందుకు శవం ఎవరు తింటాడు? మంచిగా ఇడ్లీలు పూలు స్విగ్గీ జొమాటో పెట్టుకుని తింటాను నేను. నాకు స్టూడెంట్స్ తినిపిస్తా ఉంటారు ఫుడ్ కూడా, నేను కూడా ఎక్కువ ఎన్ని చేస్తే సాధన సిద్ధించదుగా. అదే మిస్కన్సెప్షన్ అంటున్నా. సాధన అన్నది మీ ఎఫర్ట్ మీద అవుతుంది. మీరు ఎంత జపం చేస్తారు, ఎంత ధర్మబద్ధత ఉంటారు, ఎంత నియమనిష్టలు ఉంటారు, ఎంత దైవంతో మీరు ఇంటరాక్షన్ అవుతారు అన్న దాని మీద మీ సాధన ఫలిస్తుంది. కానీ శవం తింటే సాధన వస్తుంది, శ్మశానం తిరిగితే సాధన వస్తుంది. పంచమకారాలను ఎవరు పాటిస్తారు? పంచమకారాలు అనేటివి అఘోర గురువులు, పూర్వపు గురువులు వాళ్ళు లేనప్పుడు ఆ గురువు ప్లేస్ తీసుకోవాలని చెప్పేసి ఆ సాధనలు ఇవ్వడం జరిగింది. ఆ ట్రెడిషన్, ఆ పరంపర క్రియేట్ చేయడం జరిగింది. ఇది చేయాలి, అది చేయాలి, అట్లా అట్లా చేస్తే కొంచెం స్పిరిచువల్ గ్రోత్ అవుతుంది అని చెప్పి. ప్రస్తుత కాలంలో మీకు లైవ్ గురువు దొరికినప్పుడు మీకు అసలు అవసరమే లేదు, ఆ గురువు చెప్పినట్టుంటే సాధన అయిపోతుంది. నా స్టూడెంట్స్ ఎవరు కూడా పంచమకారాలు పాటించరు, అన్ని పాటించరు. ఒకటే చెప్తా, నాన్ వెజ్ తినండి అని చెప్తా, అంతే. మీ స్టూడెంట్స్ గురించి నీ గురించి తర్వాత మాట్లాడదాంలే, కానీ అసలు ఆధ్యాత్మికత అంటే ఏంది? ఆధ్యాత్మికత అంటే మనము మన నిజ స్వరూపము తెలుసుకోవడం, మన పర్పస్ ఆఫ్ లైఫ్ ని మనం ఫుల్ఫిల్ చేయడం, ఎగ్జిస్టెన్స్ అసలు రియాలిటీ ఏందని చెప్పి తెలుసుకోవడం అనేది ఆధ్యాత్మికత. మోక్ష స్థితి పొందడం ఆధ్యాత్మికత లక్ష్యం. ఇంకేం మోక్ష స్థితి అంటే? మోక్ష స్థితి అంటే ఇమ్మోర్టాలిటీ, పరమాత్మలో కలిసిపోవడం. ఎలా పొందుతారు దాన్ని? సాధన ద్వారా. ఏ సాధన, అఘోరాని కాదు, ఏ సాధన చేసినా మోక్ష స్థితి పొందొచ్చు. మీరు సనాతన ధర్మానికి సంబంధం లేని కుంఫు చేసినా కూడా, అంటే సంబంధం ఉంది కాకపోతే వేరే రిలీజన్ అనుకున్నా కూడా దాంతం కూడా మోక్ష స్థితి పొందొచ్చు. ఇప్పుడు సనాతన ధర్మం అనేది ఒక పదం వాడారు. అవును. అసలు సనాతన ధర్మం అంటే ఏంది? సనాతన ధర్మం అంటే భారతీయ దేశంలో ఉన్న పరంపరలు, టెక్నిక్స్, స్పిరిచువల్ ట్రెడిషన్స్ అన్ని కలిపి సనాతన ధర్మం అని చెప్పి ఈ రోజు అంటున్నారు. హైందవ ధర్మం అంటే ఏంటి, సనాతన ధర్మం అంటే ఏంటి? అసలు మీలాంటి దొంగ బాబాలు సనాతన ధర్మాన్ని ఎలా భ్రష్టు పట్టిస్తున్నారు? మనం ఈ రోజు హైందవ ధర్మం, సనాతన ధర్మం అంటున్నాం, కానీ పూర్వపు ఒక్కొక్క మెథడ్ ఒక్కొక్క ధర్మం. ఇప్పుడు అఘోరా అంటే అఘోరా ఒక మతమే, సపరేట్ మతం ఇదిగా. వీళ్ళు చేసే ఆచార వ్యవహారాలు, లైఫ్ స్టైల్ సపరేట్. అట్లా ఇంకొకటి 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 ఏవైతే ఉన్నాయో ఇట్లా కొన్ని వందలాది ఉంటుండే. ఇట్లా ప్రపంచం మొత్తం ఉంటుండే. ఏంటి ఇలాంటి టెక్నిక్స్. దీంట్లో ఎప్పుడైతే అఘోరా అనేది ఒక మతమా? ఒకప్పుడు అట్లా ప్రపంచం మొత్తం మీద ఎన్ని మతాలు ఉన్నాయి? వందలాది మతాలు ఉంటుండే.